ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరిగాయి. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర విద్యార్థులు 45 నిమిషములకు ముందుగానే పరీక్ష కేంద్రం వద్దకు చేరుకున్నారు. మంచిర్యాల జిల్లాలో 25 పరీక్ష కేంద్రాలలో 10 ప్రభుత్వ కళాశాలలలో 15 ప్రైవేటు కళాశాలలో నిర్వహిస్తున్నారు. 15,529 మంది ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేసినట్లు డిఈఓ శైలజ తెలిపారు. दा इसको मिला इसको अरे ओ हिंदू తర్వాత ఇక్కడైతే ప్రతిదానికి ఇంకా టైం అయినట్టు లాక్ చేస్తారు. అక్కడే వచ్చిందా? బోన్ మ్యారో వ్యాధితో బాధపడుతున్న రోగికి అరుదైన వైద్యం అందించి పూర్తిగా నయం చేశామని హైదరాబాద్ యశోద ఆసుపత్రి వైద్యుడు సీనియర్ హెమటాలజిస్ట్ గణేష్ జైషత్వార్ మంచిర్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ యువకుడు ఎముక మజ్జ వ్యాధితో బాధపడుతూ యశోద ఆసుపత్రికి వచ్చారని వ్యాధిగ్రస్తుడి తండ్రి నుంచి సేకరించిన ఎముక మజ్జను ఉపయోగించి యువకుడికి వ్యాధిని పూర్తిగా నయం చేశామని ఆసుపత్రి వైద్యుడు గణేష్ జైషత్వార్ తెలిపారు. రక్త క్యాన్సర్పై ప్రజలలో పెరుగుతున్న అపోహలను వీడాలని విదేశాలలో అందించలేని ఖరీదైన వైద్యం యశోద ఆసుపత్రిలో అందిస్తున్నామని ఆయన తెలిపారు. రక్త క్యాన్సర్తో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులు గతంలో అమెరికా, చైనా లాంటి దేశాలకు పంపిస్తే 4 నుంచి 8 కోట్ల రూపాయల ఖర్చు అయ్యేదని యశోద ఆసుపత్రిలో 40 లక్షల రూపాయలకే మెరుగైన వైద్యం అందించి విజయం సాధిస్తున్నామని సీనియర్ హెమటాలజిస్ట్ గణేష్ తెలిపారు. ఎముక మజ్జ మార్పిడిలో దాతలు ఎలాంటి అపోహలకు గురికావద్దని మరింత ఆరోగ్యం మెరుగవుతుందని తెలిపారు. సో లక్షణాలు ఏముంటాయి? మన క్యాన్సర్ జబ్బులో ప్రస్తుతానికి అవైలబుల్ ఉన్నాయి. కీమో 2 months లోపల ట్రాన్స్ప్లాంట్ చేశారు. నాన్ సివియర్ లో చుట్టుపక్కన ఉన్న నార్మల్ సివిలియన్స్ కి ఎటువంటి ప్రమాదం, ఎటువంటి నష్టం యాక్చువల్గా మన బ్లడ్ బ్యాంక్ ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో.
గత 10 సంవత్సరం నుంచి సైన్స్ ఎంత డెవలప్ అయింది అంటే మెడికల్ సైన్సెస్, ముఖ్యంగా నేను బ్లడ్ స్పెషలిస్ట్, బ్లడ్ క్యాన్సర్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్. మన మంచిర్యాల జిల్లా నుంచి అభినవ్ ఈరోజు ఒక గ్రాడ్యుయేట్గా మన ముందు కూర్చున్నాడు. 7 సంవత్సరం క్రితం అప్లాస్టిక్ అనీమియా అనే ఒక బోన్ మ్యారో ఫెయిల్యూర్, అది బ్లడ్ క్యాన్సర్ కాదు కానీ బ్లడ్ క్యాన్సర్ కింద ప్రమాదకారకమైన జబ్బు. దానికి బోన్ మ్యారో మార్పిడి ఒకటే మార్గం పూర్తి పరిష్కారం చేయడానికి. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో కూడా అభినవ్కి ఫుల్ మ్యాచ్ డోనర్ ఫ్యామిలీలో లేరు. ఆ పరిస్థితిలో వాళ్ళ నాన్న నుంచి హాఫ్ మ్యాచ్, సగం మ్యాచ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ 6 సంవత్సరం క్రితం చేశాం. ఈరోజు మీరు చూస్తున్నారు అభినవ్ ఈజ్ చాలా ఆరోగ్యవంతంగా, హెల్దీ, నార్మల్, మనలాగానే కంప్లీట్లీ క్యూర్ అయ్యి నార్మల్ బాబులాగా కూర్చున్నాడు. రైట్? మన తెలంగాణ రాష్ట్రంలో చాలా అపోహలు ఉన్నాయి. ఏ రకమైన బ్లడ్ జబ్బు ఉన్నా కూడా, బ్లడ్ క్యాన్సర్స్ కానీ, బ్లడ్ క్యాన్సర్ లేని ప్రాణాంతకమైన బ్లడ్ జబ్బులు అంటే బోన్ మ్యారో ఫెయిల్యూర్, జెనెటిక్ డిసార్డర్స్, థాలసీమియా, సీకల్ సెల్ అనీమియా. మన మంచిర్యాల జిల్లాలో సీకల్ సెల్ వ్యాధులు చాలా ఎక్కువగా ఉన్నారు. మేము సీకల్ సెల్కి కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేశాము. సో ఈ అన్ని జబ్బులకి అత్యాధునికమైన చికిత్స ద్వారా పూర్తి పరిష్కారం మన యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో అవైలబుల్ ఉంది. రైట్? సో ఈ అన్ని జబ్బులు ట్రీట్మెంట్ అయ్యాక, బ్లడ్ క్యాన్సర్ కానీ ఇలాంటి రకరకాల బ్లడ్ జబ్బులు కానీ ట్రీట్మెంట్ అయ్యాక ఈ పేషెంట్స్ మనలాగా పూర్తిగా నార్మల్ అయిపోతారు, ఆరోగ్యవంతంగా ఉంటారు. మేము యశోద హాస్పిటల్స్లో 500 కన్నా ఎక్కువగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ గత 10 సంవత్సరంలో చేశాము. ఈ ట్రీట్మెంట్స్ వెళ్ళి ఓన్లీ క్యాన్సర్ సెల్స్ని నష్టం చేసి చుట్టుపక్కన ఉన్న నార్మల్ కణానికి ఎటువంటి హాని కానీ నష్టం కానీ జరగదు. దాట్ ఈస్ కాల్డ్ యాజ్ టార్గెటెడ్ థెరపీ ఆర్ ఇమ్యూనోథెరపీ. ఇలాంటి అత్యాధునికమైన చికిత్స మన యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో ప్రస్తుతానికి అవైలబుల్ ఉన్నాయి. కాస్ట్ ఎలా ఉంది అంటే, కార్టీ సెల్ థెరపీ మనకు చూడడానికి కాస్ట్ ఇక్కడ ఇండియాలో ఎక్కువగా కనపడచ్చు. కార్టీ సెల్ థెరపీ కాస్ట్ 40 lakhs, కానీ దాంతో క్యూర్ అయ్యే అవకాశం 70 to 80%. అది ఎవరికి వాడతాము? అన్ని ట్రీట్మెంట్ ఫెయిల్ అయిన వాళ్ళకి వాడతాం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.